జరిగినటువంటి ఒక పార్టీలో ఉన్నారని, దాంట్లో డ్రగ్స్ వినియోగం జరిగిందని చెప్పని ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో, నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి పార్టీలు కానీ చర్యలు కానీ తప్పనిసరిగా ఖండిస్తుంది. మేము ఖండిస్తూ ఉన్నాం. వి స్ట్రాంగ్లీ కండెమ్న్ ఇట్. రెండవది, తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి ఒక సభలో ఉన్నటువంటి ఒక సభ్యుడు, బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ శాసనసభ్యుడైనా సరే, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడైనా సరే, ఎవరిని వదిలిపెట్టకండి తప్పు చేస్తే మాత్రం. ఇంకా వీళ్ళతో పాటు ముసుగు వీరులు ఇంకెవరెవరైనా, కాంగ్రెస్ ముసుగు వీరులు ఉన్నా లేకపోతే బీజేపీ ముసుగు వీరులు ఉన్నా, బయటికి రాని పేర్లు ఇంకేమైనా ఉంటే కూడా ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరిపైన చట్టం తన పని తాను చేసుకుంటూ, దోషులు తప్పు నిజంగానే జరిగిందని తెలిస్తే దోషులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఇవాళ మోయినాబాద్లో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీ ఉదంతానికి కేటీఆర్ గారిని సంబంధం ఉందని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొనసాగింపుగా ఇవాళ మహేష్ గౌడ్ గారు, ఆయన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఆ హోదా స్థాయిని మర్చిపోయి, ఆ హోదా గౌరవాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ కేటీఆర్ గారికి ఈ యొక్క ఉదంతంతో సంబంధం ఉందని చెప్పని చిల్లర మల్లర మాట్లాడటం న్యాయమా మహేష్ గౌడ్ గారు? ఏం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి ఆయనంత గొప్పోడు అయిదామని చెప్పని కలలు కంటున్నారా ఏంటి? అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడితే. సిగ్గులేని భాష మాట్లాడుతూ ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 5-6 సార్లు శాసనసభ్యుడు ఆయన, నెత్తి మీద నోరు పెట్టుకొని అనేక సందర్భాలలో చిల్లర మల్లరగా ఈ డ్రగ్స్ గిగ్స్ అని చెప్పని మాట్లాడినట్టయితే మీ భరతం పడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీసులు పంపినాక కూడా పాడిందే పాత పాసుపండ్లు ఎవరో అన్నట్టుగా ఇవాళ కేటీఆర్ గారికి లింక్ పెట్టు మాట్లాడటం, మీ తప్పిదాలను, మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. రేవంత్ రెడ్డి అంటే ఏదంటే అది మాట్లాడతాడు. మీరు కూడా అదే కోవలో నడుస్తూ ఇవాళ ఈ చిల్లరతనానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏందండి అంత భయం? నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు అంటే దేనికంత భయం మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు కేసీఆర్ గారి పేరు శ్రీరామ శ్రీరామ అని రామనామని జపం చేసినట్టుగా కేసీఆర్ గారు జపం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు జపం చేస్తూ ఉన్నారు. ఎందుకంత భయం మీకు? మూసీలో 1,50,000 కోట్ల రూపాయల అవినీతిని బహిర్గతం చేసినందుకు కేటీఆర్ గారిపై బురద దల్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను ఎత్తి చూపినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? హిల్ట్ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా దొబ్బిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? బుల్డోజర్ రాజ్యానికి, బ్లాక్మెయిల్ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? కంచా గచ్చిబౌలి లాంటి 400 ఎకరాల అటవీ స్థలాన్ని అప్పనంగా దొబ్బేయాలా, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే హెచ్యు విద్యార్థులకు బాసటగా నిలబడి కొట్లాడినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? లగచర్ల ఫార్మా విలేజ్ పైన మీరు చేసిన దాష్టికాలకు, ఆ గిరిజన బిడ్డలపైన మీరు జరిపినటువంటి ఒక దాష్టికాలకు వ్యతిరేకంగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తే కేటీఆర్ గారిపైన ఈ రకమైనటువంటి ఒక దుమ్మెత్తిపోస్తూ ఉన్నారా? మీ అదానీ విరాళాలు, అమృత్ టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను కేకును కోసుకున్నట్టు 2 కంపెనీలు దండుకున్న తీరును, మీ విచ్చలవిడి దోపిడిని, అవినీతిని ఎక్కడికక్కడ
అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ తట్టుకోలేక ఇవాళ ఎవరి ఫామ్ హౌస్లో జరిగితే మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా తీసుకొచ్చి వాళ్ళ కేటీఆర్ గారికి లింక్ పెట్టి మాట్లాడటం ఏం రాజకీయమే ఇది? ఇదేం గాంధీయిజం ఇది? ఇదేం గాంధీయిజం ఇది? లేనిపోని అబద్ధాలు ఆడుతూ, లేనిపోని అవాకులు చెవాకులు వేలుతూ, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడటం ఇది ఎక్కడ రాజకీయం? సిగ్గు ఎగ్గు లేకుండా దయచేసి మాట్లాడొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాటలు మాకు రావా? మేము అనలేమా? ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలు ఆడుతున్నారు, ఏ బిల్డింగ్లలో పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లు ఉంటే దానిపైన చర్చ చేయండి, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఔచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు? దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అని చెప్పని. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని. ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కన్ఫ్యూజ్ యూ డూ దేర్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక, ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక, కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్ద పటేళ్ళు మీరంతా, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. డ్రగ్స్ విషయంలో మాట్లాడేట నైతిక అర్హత ఎక్కడో చెప్పమని కోరుతా ఉన్నాను. మీ కింద 12,000 కోట్ల రూపాయల 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక డ్రగ్ను తెలంగాణ పోలీసులు పట్టుకోలా. తెలంగాణ పోలీసులు పట్టుకోలే. ఇది కాస్త వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పని నవోదయ కాలనీ చెర్లపల్లిలో హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 25వ తారీఖు నాడు పట్టుకుంది ఎవరా అంటే మహారాష్ట్ర పోలీసులు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి నేను ఈగలు పెట్టినా, ఈగలకు ఫోర్స్ ఇచ్చినా, గొప్పలు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మహేష్ గౌడ్ గారు మీరు సమాధానం చెప్పండి. మీకు చేత కాకపోతే బొంబాయి పోలీసులు ఇక్కడికి వచ్చినారా? వాళ్ళు పట్టుకున్నారా? డ్రగ్స్ నియంత్రణలో మీ యొక్క వైఫల్యం ఎంత స్పష్టంగా ఉందనటానికి కారణం నిదర్శనమే వాగ్దేవి ల్యాబొరేటరీస్లో బొంబాయి పోలీసులు వచ్చి దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక డ్రగ్స్ను పట్టుకున్నారు. దాదాపు 13 మంది నిందితులను లోకల్ పోలీస్ అరెస్ట్ చేయలే, బొంబాయి పోలీస్ అరెస్ట్ చేసింది. ఎక్కడ పెట్టుకుంటారు మీరు మొఖాలు? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే ఐజీలు, డీజీపీలు అందరితో కూర్చుంటాడు. పొద్దున్న లేస్తే ఎన్డీపీఎస్ అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎందుకు 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను బొంబాయి పోలీసులు పట్టుకున్నారు? ఎందుకు లోకల్ పోలీసు పట్టుకోలేకపోయింది? ఇది మీ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం కాదా? ఇది తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పరా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ దాదాపు 25లోనే 2025లో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా 2,542 కేసులు రిజిస్టర్ అయితే ఇట్ సబ్స్టాన్షియేట్స్ టు 30% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డ్రగ్స్. మేము గుడ్డిగుర్రం పళ్ళు తవ్వుతా ఉన్నారా? నేను అన్న మీకు చెప్తున్న ఈ మాట, నేను ప్రశ్న అడిగిన అసెంబ్లీలో, కౌన్సిల్లో, లిస్టెడ్ కౌన్సిల్ క్వశ్చన్ నెంబర్ 4480. ఇది నేను కౌన్సిల్లో అడిగినట్టు ఒక ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చినట్టుగా సమాధానం ఇది. దాంట్లో ఏం చెప్తారు చూడండి. ఎన్డీపీఎస్ కేసెస్ ఇంక్రీజ్డ్ బై అబౌట్ 30% డ్యూరింగ్ 2025, reflecting both the growing spread of
both the growing spread of ganja, narcotics, synthetic drugs, especially among youth, students, vulnerable urban populations అని చెప్పని ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంటా ఉంది. ప్రభుత్వమే అధికారికంగా రాష్ట్రంలో 30% పెరిగిపోయింది. విచ్చలవిడిగా విద్యార్థులు, యువకులు నార్కోటిక్స్, తర్వాత గాంజా ఇటువంటి ఒక సింథటిక్ డ్రగ్స్ అని వాడుతున్నారు అని చెప్పని ప్రభుత్వమే ఒప్పుకుంది. అది కూడా 2025లో జరిగిందని. ఇది మీ చేతగానితనానికి, మీ నియంత్రణలేమికి నిదర్శనం కాదా? దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అనవసరంగా ఇవాళ కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దమ్ముంటే మహేష్ గౌడ్ గారు, వి యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. కేటీఆర్ గారు ఆల్రెడీ ట్వీట్ చేసినారు. ఐఎమ్ రీఇటరేటింగ్ నౌ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. రేపు పొద్దుగాల గవర్నర్ స్పీచ్ 1/2 అవర్ ప్రసంగం బయట స్టాళ్ళు పెట్టు అసెంబ్లీలో. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్డీపీఎస్ అధికారులను పిలిచి డ్రగ్ టెస్ట్లకు స్టాల్స్ పెట్టి దమ్ముంటే, నువ్వు పిసిసి అధ్యక్షుడు కదా, ముఖ్యమంత్రి మీ మాట వింటాడు కదా, ఇమీడియట్గా మీరు డీజీపీకి ఫోన్ చేసి రేపు ఎన్డీపీఎస్ డ్రగ్ టెస్ట్ ల్యాబొరేటరీ పెట్టిస్తారా, లేకపోతే అక్కడ కౌంటర్లు పెడతారా పెట్టండి. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇంకెవరన్నా రమ్మంటే కూడా మేమంతా బీఆర్ఎస్ వాళ్ళు వస్తాం. దమ్ముందా రేవంత్ రెడ్డికి లైన్లో నిలబడి రేపు పొద్దుగాల నిలబడాలా. మొట్టమొదలే ముఖ్యమంత్రి నిలబడి డ్రగ్ టెస్ట్ తీసుకోవాలి రేపు. మీరు కూడా మహేష్ గౌడ్ గారు మీరు కూడా తీసుకోవాలా, మీ మంత్రులందరూ లైన్లో తీసుకోవాలా. గతంలో హరీష్ రావు గారు ఒకసారి ఛాలెంజ్ చేసిండ్రు, ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి, అసెంబ్లీలో వచ్చి ఏది పడితే అది మాట్లాడుతుండ్రని. చేయరి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయరి, డ్రగ్ టెస్ట్ కూడా చేయరి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం మేము వస్తాం, లైన్ నిలబడతాం. దమ్ముందా మహేష్ గౌడ్ గారు, దమ్ముందా రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి లైన్లో నిలబడాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారిగా మారిపోయింది. వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్ ఇట్. ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ ఈవినింగ్ అయితే ఏ పిల్లలు ఆడుకునేటువంటి ఆట స్థలాలు కావచ్చు, సందులు, గొంతులు, చిన్న చిన్న పార్కులు, అన్నిటి చోట విస్తృతంగా ఇవాళ గంజాయి అమ్ముతున్నారు అని చెప్పని సమాచారం వస్తూ ఉంది. డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పని సమాచారం వస్తూ ఉంది. పక్క రాష్ట్రం నుండి టన్నుల కొద్దీ గంజాయి వస్తున్నది అని చెప్పని అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉన్నాము. మన దగ్గర కూడా అక్కడిక్కడ పండిస్తున్నారు అని చెప్పని వార్తలు వింటున్నాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే, నైతికత ఉంటే, బాధ్యత ఉంటే సొల్లు పురాణాలు ఆపి ఈ గాంజాని ఎట్లా నియంత్రించాలా, ఈ డ్రగ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఆపాలా, డ్రగ్ బారిన పడ్డటువంటి ఒక యువతకు ఏ రకమైనటువంటి ఒక మార్గదర్శనం చేయాలా, ఎట్లా రీహాబిలిటేషన్ చేయాలా, ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ప్రతి బస్తీలో పెట్టాలా, ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు కౌన్సిలింగ్లో పెట్టాలా. పెద్ద కేసీఆర్ గారి హయాంలో కూడా డ్రగ్స్ పట్ల పెద్ద ఎత్తున చర్యలు జరిగినాయి. ఎవరిని వదిలిపెట్టలే కదా, సినిమా యాక్టర్లను కూడా వదిలిపెట్టలే. పెద్ద సినిమా యాక్టర్లను నార్కోటిక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేసి కేసు అంతా కూడా చేసినట్టు ఒక విషయం గుర్తుంది కదా. చెయ్యి నువ్వు కూడా, నీ దమ్ముంటే. ఉట్టుట్టిగా చీటికి మాటికి కేటీఆర్ గారిని లింక్ చేస్తూ మాట్లాడటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం, కేవలం మూసి 1,50,000 కోట్ల రూపాయల మూసి ప్రాజెక్ట్ పై వస్తున్న వ్యతిరేకత, హిల్ట్ పైన వస్తున్న వ్యతిరేకత, మీ దోపిడి పైన వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ బడ్జెట్ సెషన్ ఇది, రెవెన్యూ డెఫిసిట్లో ఉన్న స్టేటు, ఇటువంటి ఒక అంశాలు ఏవి కూడా చర్చ జరగొద్దు, రైతు బంధుపై చర్చ జరగొద్దు, దోపిడిపై చర్చ జరగొద్దు అని చెప్పని కేటీఆర్ గారిని బదనాం చేసి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి చిల్లర ప్రయత్నాల నుండి మానుకోమని చెప్పని కోరుతా ఉన్నాను మహేష్ గౌడ్ గారిని. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు, డ్రగ్స్ బార్ నుండి ప్రజలు విముక్తి కోరరు. చిల్లర ప్రయత్నాలు మారాలా, తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని కూడా కోర్టుకి ఇచ్చాల్సి వస్తుంది ఏది పడితే అది మాట్లాడితే. గతంలో కొండ సురేఖ గారు అడ్డదిడ్డంగా మాట్లాడినరు, ఆమె కోర్టుకు వచ్చింది, తప్పైందని చెంపలేసుకుంది. మీరు కూడా అట్లా చెంపలేసుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దుగాల 1/2 అవర్లో అయిపోయిన గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయట స్టాల్స్ పెట్టండి, వీఆర్ రెడీ దేర్. చిల్లర మల్లరగా మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు.